హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపురం లెక్చరర్. ఈరోజైతే నీటికి సంబంధించి చెప్పండి అని చెప్పేసి చాలామంది అడిగారు. సో నీటికి సంబంధించి చూసినట్టయితే ఇది ఖచ్చితంగా 720 మార్కులకు సంబంధించి జరుగుతుంది. 720 మార్కులకి అంటే మనం 200 క్వశ్చన్లు వస్తే 180 క్వశ్చన్స్కి అటెంప్ట్ మాత్రమే చేయాలి. గుర్తుపెట్టుకోండి, 180 క్వశ్చన్స్కి మాత్రమే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి పెన్సిల్ బేస్డ్ ఎగ్జామ్, పీబీటీ అంటారు. పెన్సిల్ బేస్డ్ ఎగ్జామ్. ఇది మాన్యువల్గా పెన్సిల్తో రాయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి బయాలజీ 360 మార్కులకు ఉంటుంది. తర్వాత ఫిజిక్స్ వచ్చేసి 180 మార్క్స్కి ఉంటుంది. తర్వాత కెమిస్ట్రీ వచ్చేసి 180 మార్క్స్కి ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. సో ఓసీ అయితే 137 మార్క్స్ అట్లా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 107 లోపు, 136 నుంచి 107 లోపు వచ్చినా కూడా వాళ్ళు క్వాలిఫై అయిపోతారనమాట. సో మినిమం మనకి గవర్నమెంట్లో రావాలి మనకి ఖచ్చితంగా, అంటే నీట్లో ఖచ్చితంగా 300 మార్కులు అయితే మనం తెచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ కాలేజ్ అయితే వస్తుంది. సో 200 క్వశ్చన్లు వస్తాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మనం ఒక క్వశ్చన్కి వచ్చేసి 4 మార్క్స్ ఉంటాయన్నమాట. మల్టిపుల్ చాయిస్ అనే అందులోనూ మైనస్ మార్క్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా రాయాలి. దయచేసి తెలిసిన వాటికి మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో 180 చేసినట్టయితే 180 × 4 మార్క్స్ అనమాట. దాదాపు 720 మార్కులు వస్తాయి మనకి.